క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన ప్రభువు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మరొకసారి చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రభువు స్తుతిస్తున్నాను. ఈరోజు త్రిత్వం తర్వాత 12వ ఆదివారం కొరకైనటువంటి లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. ఆంధ్ర ఎవైజల్ సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఏక లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంలో పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచేది కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఈ లేఖన భాగంలో మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఏర్పాటు చేయబడిన అంశము లిజనింగ్ హార్ట్, వినేటువంటి హృదయము, వినగలిగే హృదయము. క్రైస్తవ విశ్వాసి జీవితంలో వినుట చాలా అవసరం. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుడు మానవుని సృజించినప్పుడు అతనికి 2 చెవులు ఇవ్వడం అనేది వినుట ఎంత ప్రాధాన్యమో మనకు అర్థమవుతుంది. అలాగే చిన్నబిడ్డలకు నేర్పించేటువంటి క్రమాన్ని లెర్నింగ్ మెథడ్స్లో మనం కానీ చూస్తే మొట్టమొదట లిజనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ పిల్లలైనా నేర్చుకోవాలి, వినుట ద్వారానే వారు నేర్చుకోగలరు. కాబట్టి లిజనింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది హార్ట్, హృదయం. దేవుడు హృదయం గురించి చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. నేను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని ప్రభువు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు లిజనింగ్ హార్ట్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ స్త్రీ అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయంలో 14వ వచనంలో ప్రస్తావించబడిన ఇక స్త్రీ గురించి మనం చూస్తే లూదియా అనేటువంటి స్త్రీ. ఈమె ధనవంతురాలు. మరి ప్రాముఖ్యంగా ఓదారపు పొడిని అమ్మేటువంటి ఒక స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం డీలర్ ఆఫ్ పర్పుల్ క్లాత్ అనేటువంటి అంశాన్ని, లేదంటే మర్చెంట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ పర్పుల్ క్లాత్ అనేటువంటి పదాన్ని వాడారు. ఆమె ఓదారపు వస్త్రాలను తయారు చేసి దానిని అమ్మి వ్యాపారం చేసేటువంటి ఒక గొప్ప ధనికురాలు. ఓదారంగు అనగానే అది రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ధరిస్తారు. ధనికులు మాత్రమే ఓదారంగు వస్త్రాలను ధరిస్తారు. రెండవది, ఈమె యొక్క జీవితం మనం చూస్తున్నాం. ఈమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె ఎంత వ్యాపారస్తురాలైనా ఆమె దైవభక్తి కలిగి ఉంది. అన్యురాలే, కానీ దేవుడంటే ఆమె భయము భక్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే పౌలు వారు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన మనం చూస్తే మొట్టమొదటిగా ఆమె ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యము వింటూ ఉంది. షీ హియర్డ్, ఆమె వినుచుండెను. 14వ వచనం చూడండి. ఆమె చూస్తే లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె దేవుని యొక్క వాక్యము వింటూ ఉంది. ఆ యొక్క ప్రసంగాన్ని ఆమె వింటుంది. షీ పే అటెన్షన్ టు వాట్ బీయింగ్ సెడ్ బై పాల్. కాబట్టి పౌలు గారు ఏమైతే చెప్తున్నారో ఆమె ఆ వాక్యాన్ని వింటూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యమైన విషయం, ఆమె యొక్క వ్యాపారము కానీ, ఆమె యొక్క ధనము కానీ, లేదంటే ఆమెకున్నటువంటి పరిస్థితులు ఏమి కూడా ఆమె పైన ప్రభావం చూపించకుండా ఆమె జాగ్రత్త పడుతుంది. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వింటుంది. షీ ఈజ్ హ్యావింగ్ లిసనింగ్ హార్ట్. ఈరోజు వింటున్నటువంటి మనం అందరం కూడా ఇలాంటి గొప్ప హృదయము, వినేటువంటి హృదయము, నేర్చుకునేటువంటి హృదయము ఖచ్చితంగా కలిగి ఉండాలి. రెండవది మనం చూస్తే ఎప్పుడైతే ఆమె విన్నాదో వెంటనే ప్రభు జరిగించినటువంటి గొప్ప కార్యము అదే వచనంలో మనం చూస్తున్నాం. ప్రభువు ఆమె హృదయము తెరిచెను. ఓపెన్ హార్ట్. ఆమె హృదయము తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు. ఆమె వినినటువంటి వాక్యం గ్రహించినటువంటి వాక్యము తన యొక్క హృదయ లోతులలో భద్రపరుచుకుంది. ఇప్పుడు వెంటనే దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, మరి యొక్క మాటలో అర్థం చేసుకుంటే ఆమె హృదయం మాత్రమే కాదు, ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి.
ఆమె మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మన యొక్క సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం చూస్తే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వింటామో ఆ వాక్యం ఏం చేస్తుంది? మన యొక్క హృదయాలు తెరవబడేలాగా చేస్తుంది. తెరవబడినటువంటి హృదయము ఇప్పుడు మనం సత్యం గుర్తించేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ స్త్రీ గురించి మనం చూస్తున్నాం, లూదియా గురించి మనం చూస్తే ఆమె హృదయము తెరవబడింది, ఆమె సత్యాన్ని గ్రహించింది, స్వతంత్రులుగా చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి లిజనింగ్ హార్ట్ వలన ఆమె ఓపెన్ హార్ట్ ఈరోజు కలిగి ఉంది. ఇక మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే అపోస్తలుల కార్యాల గ్రంథంలోని 16వ అధ్యాయంలో 15వ వచనం మనం చూస్తున్నాం. ఆమె దేవుని యొక్క మాట వినడం తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఆమె హృదయం తెరవబడడం మాత్రమే కాదు, ఆమె ఇమీడియట్గా ఏం చేస్తుందంటే తన యొక్క గృహాన్ని కూడా, తన యొక్క ఇంటిని కూడా ఆమె తెరుస్తూ ఉంది. దే ఓపెన్ దేర్ హౌస్ ఫర్ ద క్రైస్ట్. వారు తమ యొక్క కుటుంబాన్ని, తమ యొక్క గృహాన్ని, తమ ఇల్లంతటిని కూడా యేసుక్రీస్తు వారి కొరకు, లేదంటే ప్రభు కొరకు, దేవుని కొరకు వారు తెరిచారు. ఇంటి వారందరూ కూడా. అంత మాత్రమే కాదు, వారు రక్షించబడ్డారు, వారు బాప్తిసం పొందారు. మేము మాత్రమే కాదు, అనేకులు రక్షించబడాలని తమ ఇంటికి వారు వారిని పౌలు శీలను ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ మాట మనం చూస్తే, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇవుడని వేడుకొని మమ్మును బలవంతము చేశాను. ఆమె బలవంతము చేస్తుంది. లాస్ట్ వీక్ మనం చూస్తున్నాం పరిసయ్యుని గురించి. మనం చూస్తే పరిసయ్యుడు కూడా యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాడు, కానీ అతని ఉద్దేశం వేరు. ఈరోజు ఈమె యేసుక్రీస్తు యొక్క పౌలు శీలను ఆహ్వానిస్తుంది, ఈమె ఉద్దేశము వేరు. ఈమె ఉద్దేశం ఏంటంటే, మేము రక్షించబడ్డాం, అనేక మంది రక్షించబడాలి. మేము దేవుని యొక్క వాక్యం విన్నాం, మా హృదయం తెరవబడింది, అందువలన మా గృహాన్ని కూడా తెలిసి అనేక మంది హృదయాలు తెరవబడాలి. ఆమె ఉద్దేశము స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, లిజనింగ్ హార్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి వాక్యం వినడం చాలా ప్రాముఖ్యము. ఎప్పుడైతే వాక్యం వింటామో ఆ వాక్యము మనలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ వినుట ఈమె జీవితంలో మనం చూస్తున్నాం. షీ హీర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి వెంటనే గాడ్ ఓపెన్ దేర్ హార్ట్. ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. మూడవదిగా ఆమె తన యొక్క గృహాన్ని తెరిచింది ప్రభు కొరకు. అనేకులకు గొప్ప సాక్షిగా ఐరోపా ఖండం అంతటికీ కూడా సువార్త ప్రకటించబడడానికి మొట్టమొదట ఒక మిషనరీగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి నేతృత్వం తర్వాత 12వ ఆదివారం దేవుని యొక్క వాక్యము మనలను కూడా దేవుని యొక్క వాక్యం వైపు నడిపిస్తుంది. వాక్యం విందాం, వినేటువంటి వాక్యము మనకి హృదయంలో భద్రపరుచుకుందాం. అంత మాత్రమే కాదు, అనేకులను ప్రభు వైపు నడిపించేటువంటి వారముగా, యోధులుగా మనం నిలబడదాం. కాబట్టి దేవుడి మనందరినీ కూడా దీవించిన గాక.